కాబట్టి శత్రు బాధలు తొలగింపజేసుకోవాలంటే స్ఫటిక గణపతి అర్చన విశేషంగా సహకరిస్తుంది. స్ఫటిక గణపతిని ఇంట్లో ప్రతిష్ఠించుకోవాలన్నా, స్ఫటిక గణపతిని మండల రోజుల పాటు రోజు పూజించాలన్నా శుక్రవారం అనుకూలమైన వారం. ఎందుకంటే శుక్రవారానికి అధిపతి శుక్రుడు తెలుపు రంగులో ప్రకాశిస్తాడు. స్ఫటిక గణపతి కూడా తెలుపు రంగులో ప్రకాశిస్తాడు. శుక్రగ్రహ దోషాలు పోగొట్టే శక్తి కూడా స్ఫటిక గణపతికి ఉంది. కాబట్టి సంకష్టహర చతుర్థి శుక్రవారంతో కలిసి వచ్చిన తరుణంలో మీ పూజా మందిరంలో స్ఫటిక గణపతిని ప్రతిష్ఠించుకొని ఈ రోజు నుంచి ప్రారంభించి మండలం రోజుల పాటు రోజు స్ఫటిక గణపతిని పూజించడం ద్వారా గణపతి అనుగ్రహానికి పాత్రులై శత్రు బాధల నుంచి బయటపడవచ్చు. బహిర్గత అంతర్గత శత్రు బాధల నుంచి సులభంగా బయటపడటానికి ఇది చాలా విశేషమైన అర్చనగా ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. అయితే స్ఫటిక గణపతిని పూజించేటప్పుడు మంత్రశాస్త్రపరంగా ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని రోజు చదువుకోవాలి. ఆ మంత్రం ఏంటి?